సో మనము ఒక పేజ్ క్రియేట్ చేసినాక ఓకే. మళ్ళా మనము ఒక ఫేస్‌బుక్ యాడ్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసినాక దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు విజిబుల్ కదండీ. ఓకే. సో ఇలాగా విజిబుల్ ఉంటది. సో మీ ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్ ఐడీ ఇది. ఓకే. యాడ్ అకౌంట్ ఐడీ. సో ఇది మీ ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్ ఐడీ. సో ఇక్కడ మీకు ఇంటర్‌ఫేస్ ఇలా కనిపిస్తది. లైక్ క్యాంపెయిన్, యాడ్ సెట్స్, మళ్ళా యాడ్స్. సో అదే మనము గూగుల్ యాడ్స్‌లో తీసుకుంటే క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ సెట్స్ అంటాం కదా. ఓకే. ఇక్కడ కూడా సేమే క్యాంపెయిన్, యాడ్ సెట్స్, యాడ్స్. ఓకే. సేమ్ అలాగే ఉంటది ఫార్మాట్ ఇక్కడ కూడా. ఓకే. సో దీంట్లో మనము ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలా? దానికి ఇంకా ముందర క్యాంపెయిన్ క్రియేట్ చేసేదానికి ఇంకా ముందర మనము తెలుసుకోవాల్సిండేది ఏంటంటే, సో ఎలాంటి రకమైన క్యాంపెయిన్స్ అనేవి ఫేస్‌బుక్‌లో ఉంటాయి. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలా. ఇప్పుడు గూగుల్ యాడ్స్‌లో మీరు చూస్తే ఓకే. సెర్చ్ యాడ్స్ ఉంటది, డిస్‌ప్లే యాడ్స్ ఉంటది, వీడియో యాడ్స్ ఉంటది. ఓకే. అప్లికేషన్ డౌన్‌లోడ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ టైప్ ఉంటాయి. సో ఇలాగా మల్టిపుల్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కూడా సిమిలర్ వే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ యాడ్ అనేది ఉంటది. ఓకే. సో మీకు ఆ యాడ్స్ అనేవి ఎలా ఉంటాయి. సో వి విల్ గో హెడ్ అండ్ క్రియేట్ ఒక అంటే ఫస్ట్ ఈ రోజు ఎలాంటి క్యాంపెయిన్స్ ఉంటాయి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాము. దాన్ని ఏ బిజినెస్ వాళ్ళు ఏ రకమైన ఓకే క్యాంపెయిన్స్ ని సెటప్ చేస్తే యూజ్ అవుతుంది అనేది మనము ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో దెన్ ఒక్కొక్క క్యాంపెయిన్ ఒక్కొక్క డే లో తీసుకొని ఒక్కొక్క క్యాంపెయిన్ ని సెటప్ చేసుకొని లైవ్ లో మనం చూద్దాం. ఓకే. సో మీరు క్యాంపెయిన్ ఫస్ట్ టైం మీరేమైనా క్యాంపెయిన్ క్రియేట్ చేస్తా ఉంటే ఐదర్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ యాడ్. ఓకే. ఇక్కడ క్రియేట్ యాడ్ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు ఆర్ ఇక్కడ ఒక గ్రీన్ బటన్ అయితే కనిపిస్తుంది కదండి. సో దిస్ ఇస్ క్రియేట్. సో ఫస్ట్ ఇప్పుడు క్యాంపెయిన్స్ లో క్రియేట్ అని ఉంటది, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఓకే. సో ఇక్కడ మీరు బయ్యింగ్ టైప్ ఒక ఆక్షన్ ఆర్ రిజర్వేషన్. సో ఇది లాస్ట్ నేను చెప్తా అండి. సో ఫర్దర్ నేను చెప్తా. సో బయ్యింగ్ టైప్ ఐ విల్ టెల్ యూ. ఎందుకంటే ఫస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇలాంటి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ టైప్స్ ని మీరు అర్థం చేసుకుండా మళ్ళీ అది ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, చూస్ ఏ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే. మీ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మీ బిజినెస్ గోల్ ఏంటి. ఓకే. సో మీ బిజినెస్ కి బ్రాండ్ అవేర్నెస్ అంటే ఓకే. సో మీ ప్రోడక్ట్ అంటే మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. మీ ఆడియన్స్ ని మీరు రీచ్ అవ్వాలా త్రో ఓకే ఫేస్బుక్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నుంచి అంటే సో ఇది మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఒక షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెటప్ చేశారు, ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. సో సిమిలర్ వే ఆ షూస్ ని సో మీరు కస్టమర్స్ కమ్ముతారు కదా, ఒక బ్రాండ్ లో మీరు ఎస్టాబ్లిష్ చేయాలా. ఓకే. లేదు ఇలాంటిది ఒక బ్రాండ్ ఉంది ఓకే మార్కెట్ లో అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ అనేది అంటే మీ టార్గెట్ ఆడియన్స్ కి మీరు రీచ్ అవ్వాలా. సో ఆర్ మీరు మార్కెట్ కి వచ్చేదానికి ఇంకా ముందరనే సో మీరేమో మీ బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారా మార్కెట్ లో. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఓకే. ఇప్పుడు ఒక ఐపీఎల్ స్టార్ట్ అవుతా ఉంది అంటే సో ఆ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే దానికి ఇంకా 1 మంత్ ఆర్ 1.5 మంత్ అర్లియర్ వాళ్ళు ఒక బ్రాండ్ అవేర్నెస్ అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని స్టార్ట్ చేసుకుంటారు. అంటే ఐపీఎల్ వస్తా ఉంది, సో ఐపీఎల్ స్టార్ట్ అవుతా ఉంది. సో ఇలాగా వాళ్ళు అవేర్నెస్ అనేది స్టార్ట్ చేసేసుకుంటారు. అంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కి వాళ్ళు ఒక అవేర్నెస్ అనేది పెంచుతారు. ఓకే. సో సిమిలర్ వే మీరు కూడా ఏదో ఒక అదే దట్ మే బి ఏ ప్రోడక్ట్ అయ్యిండొచ్చు ఆర్ దట్ మే బి ఏ సర్వీస్ అయ్యిండొచ్చు. ఓకే. సో ఎనీథింగ్. సో మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యి ఓకే. సో మీ టార్గెట్ ఆడియన్స్ మైండ్ లో ఓకే ఇలాంటిది ఒక ప్రోడక్ట్ ఆర్ ఇలాంటి ఒక సర్వీసు ఉంది మార్కెట్ లో అనే ఒక అవేర్నెస్ కానీ ఒక బ్రాండ్ బిల్డింగ్ కానీ ఆర్ బ్రాండ్ పొజిషన్స్ అలా పెంచుకోవాలంటే దిస్ బ్రాండ్ అవేర్నెస్ అన్నా ఒకటే, బ్రాండ్ అవేర్నెస్ అన్నా ఒకటే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ అవేర్నెస్ వచ్చేసి అవేర్నెస్ ఆర్ బ్రాండ్ అవేర్నెస్ వచ్చేసి ఓకే జస్ట్ టు రీచ్ అవర్ టార్గెట్ ఆడియన్స్ అంటే మన టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలా. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ల్యాప్టాప్ ఉంది అనుకుందాం. సో మన దగ్గర ల్యాప్టాప్ ఉంది. సో మనది లెట్స్ సే ఇప్పుడు ల్యాప్టాప్ అనేది ఒక ప్రోడక్ట్ కొత్తగా వస్తా ఉంది మార్కెట్ లో. ఓకే. ఈ ల్యాప్టాప్ అనే దాన్ని మనము ఫస్ట్ వాట్ వి నీడ్ టు డూ అంటే సో మనము ఎవరెవరు ఐటీ సెక్టర్ లో పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి టార్గెట్ చేసి ఇలాగా ల్యాప్టాప్ అనే ఒక ప్రోడక్ట్ మనము మార్కెట్ లో తీసుకొని వస్తా ఉన్నాం. ఈ ల్యాప్టాప్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ డెస్క్టాప్ ఎలా వర్క్ అవుతుందో అలాగే మీరు ఈ ల్యాప్టాప్ లో వర్క్ చేయొచ్చు. సో ఇలాగా మీరు ఏమిటంటే ఒక బ్రాండ్ అవేర్నెస్ ని ఓకే ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ అంటే మీరు ఇక్కడ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసేసి వాళ్ళకి మీ యాడ్ అనేది
షో చేయొచ్చు. ఓకే. సో ఇలాగా మీకు బ్రాండ్ అవేర్‌నెస్ ఆర్ బ్రాండ్ బిల్డింగ్ యాక్టివిటీస్‌కి త్రూ దిస్ ఆబ్జెక్టివ్ నుంచి బిల్డ్ చేసుకోవచ్చు. క్లియరా అండి? అంటే ఇట్ ఈస్ అబౌట్ ప్రొడక్ట్ యూ సెడ్ కదా! ఇప్పుడు యాహ్! సర్వీసెస్ ఎలా? సర్వీస్ ఈజ్ ఆల్సో సేమ్. మీ సర్వీసెస్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ అనుకోండా, మీరు ప్రోడక్ట్ ని మీరు చూపియొచ్చు. అదే సర్వీస్ అనుకోండా, సర్వీస్ ని మీరు చూపియలేరు. ఓకే. ఐదర్ యూ నీడ్ టు కన్వే త్రూ ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ త్రూ దట్ ఇమేజ్ మీరు మీ కస్టమర్ కి కన్వే చేయాల. ఆర్ ఒక స్మాల్ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ ఆర్ 60 సెకండ్స్ 30-60 సెకండ్స్ ఒక వీడియో క్రియేట్ చేసి ఓకే మీ సర్వీస్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి త్రూ వీడియో. ఓకే. సో దీస్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్ వి హావ్. సర్వీసెస్ లో ఒక వీడియో క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేదు అంటే మీ ఇమేజ్ ని ప్రాపర్ గా డిజైన్ చేసి ఆ ఇమేజ్ మీ సర్వీస్ ని కన్వే చేయాలి. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు బిల్డ్ లైక్ అవేర్నెస్ అండి. సో దాన్నే ఇక్కడ చూడండి, అవేర్నెస్ షో యువర్ యాడ్స్ టు పీపుల్ హూ ఆర్ మోస్ట్లీ లైక్ టు రిమెంబర్ దెమ్. అంటే మీ సర్వీసెస్ కావచ్చు ఆర్ మీ ప్రోడక్ట్ కావచ్చు, ఈ త్రూ అవేర్నెస్ క్యాంపెయిన్ ని రన్ చేసి వాళ్ళకి ఒక అవగాహన అంటాం ఆర్ సో అదే ఇక్కడ రిమెంబర్ వాళ్ళకి ఆ మైండ్ లో కూర్చొని బ్యాక్ ఎండ్ ఆఫ్ దేర్ మైండ్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ఈ పర్టిక్యులర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎందుకు అంటే ఒకటి రీచ్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ మీ టార్గెట్ ఆడియన్స్ కి. బ్రాండ్ అవేర్నెస్ అంటే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ఒక అవేర్నెస్ అనేది కలుగుతుంది మీ టార్గెట్ ఆడియన్స్ కి. మళ్ళా మీదేమన్నా వీడియో అయితే ఆ వీడియోస్ కి వ్యూస్ వస్తాయి. ఓకే. మళ్ళా మీ స్టోర్ ఏదైనా పర్టిక్యులర్ లొకేషన్ లో అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక కొత్త లైక్ మీ బ్రాండ్ ఉంది అనుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైకీది షూస్ ఉన్నాయి కదండి. ఓకే. సో నైకీ చాలా దగ్గర ఉన్నాయి. ఓకే. ఇప్పుడు బెంగళూరులో ఏదో ఒక లొకేషన్ లో ఆర్ హైదరాబాద్ లో ఏదో ఒక లొకేషన్ లో ఓపెన్ చేస్తా ఉన్నారు అంటే ఆ లొకేషన్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమీర్పేట్ లో ఒక నైకీ అనే ఒక షోరూమ్ ని ఓపెన్ చేస్తా ఉన్నా అంటే సరౌండింగ్ ఒక 5 కిలోమీటర్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ బ్రాండ్ అవేర్నెస్ వీడియో యాడ్స్ ఆర్ బ్రాండ్ అవేర్నెస్ లైక్ నార్మల్ ఇమేజ్ యాడ్స్ అనేది రన్ చేస్తాం. సో అక్కడ ఏం చేస్తారు, వీఆర్ ఓపెనింగ్ నైకీ షోరూమ్ ఆన్ దిస్ లొకేషన్ అలాగా చెప్పేసి మీ స్టోర్ లొకేషన్ ది అవేర్నెస్ అనేది ఈ సరౌండింగ్ 5 కిలోమీటర్ రేడియస్ లో మీరు పెంచుకోవచ్చు. అంటే ఈ 5 కిలోమీటర్ రేడియస్ లో ఇలాంటి ఒక షోరూమ్ ఉందని చెప్పేసి ఆ పర్టిక్యులర్ ఆడియన్స్ కి మీ యాడ్ ని రీచ్ అయ్యేలాగా చేస్తుంది త్రూ దిస్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఓకే. సో దిస్ బ్రాండ్ అవేర్నెస్ ఫిట్ ఫర్ ఓకే ఎవరన్నా మీరు కొత్త లైక్ ఇట్స్ ఎనీ టైప్. ఓకే. మీరు ఏదైనా ఒక క్లినిక్ ఓపెన్ చేస్తా ఉన్నారా, ఏదైనా ఒక ప్రావిజన్ స్టోర్ ఓపెన్ చేస్తున్నారా, ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఓకే. ఆర్ ఎనీథింగ్. సో లైక్ అలాగా మీరు షాప్ ఓపెన్ చేస్తా ఉంటే ఆర్ మీ ప్రోడక్ట్ ఏదైనా కొత్తగా మార్కెట్ లోకి వస్తే ఆ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ కలిగించేది కావచ్చు. ఓకే. ప్రోడక్ట్ ని గురించి ఒక బ్రాండ్ ని బిల్డ్ చేసేదని కావచ్చు. ఓకే. సిమిలర్లీ మీ సర్వీస్ ఇండస్ట్రీ అయితే సో ఇలాంటి సర్వీస్ మేము మీకు ఆఫర్ చేస్తా ఉన్నామని చెప్పేసి ఓకే ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకునే దానికి దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ టైప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.